తెలంగాణ మీ సేవ ఉద్యోగులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 12 రేపు గురువారం నాడు జరగబోయేటటువంటి దేశవ్యాప్త సమ్మె ప్రధానంగా 8 గంటల పని. ఎందుకంటే ఇప్పుడు 12 గంటల పని విధానం మార్చాలని 450 కోట్లు వచ్చినాయి. అదేవిధంగా జీతాలు పెరగాలి అంటే ప్రభుత్వాలు యజమానులకు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సంఘాలకి, యూనియన్లకి, కార్మికులకి భాగస్వామ్యం లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగం ఏదైతే ఉన్నదో ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్టీసీ, సింగరేణి, అలాగనే ప్రభుత్వ రంగ సంస్థలు, ఎలక్ట్రిసిటీ, ఇటువంటి అన్ని, రైల్వే, వీటన్నిటిని, ఎల్ఐసి, బ్యాంకులు, వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాల్లో భాగంగా ఉన్నది. 450 కోట్ల వల్ల జీతాలు పెంచుకునే అవకాశం ఉండదు, సంఘం పెట్టుకునేటటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా మనం ఏదైతే 8 గంటల పని, సంవత్సర వార్షిక బోనస్, ఇన్సెంటివ్, ఇటువంటివి అడుగుతా ఉన్నాము. అలాగే 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, ఇట్లాంటి వాటన్నిటికి కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 450 కోట్లు అడ్డంకిగా ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రేపు సమ్మె జరుగుతూ ఉన్నది. దేశంలో దాదాపు 30 నుంచి 40 కోట్ల మంది కార్మికులు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు, కూలీలు, శ్రామికులు కూడా మరొక 40 కోట్ల మంది పాల్గొనబోతా ఉన్నారు. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వే, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా మన మీ సేవ ఉద్యోగులు కూడా రేపు సమ్మెలో పాల్గొనాలని చెప్పి మనం సమ్మె నోటీస్ ఇచ్చాం. కమిషనర్ గారు ఎన్నికల వల్ల మున్సిపల్ ఎన్నికలు అందుబాటులో లేరు. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ గౌడ్ గారితో కూడా నేను అలాగే మన యూనియన్ ప్రెసిడెంట్ సురేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ సమ్మె విషయం వారి నోటీసులో ఉన్నది. 100% ఈ సమ్మెలో అందరం పాల్గొంటున్నామని చెప్తా ఉన్నాం. అందుకని ఈ సమ్మెలో పాల్గొనడం ద్వారా మనం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ అనేటటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపు మీ సేవా ఉద్యోగులందరూ సెంటర్లన్నీ మూసి బంద్ పెట్టి రేపు ఉదయం 10:30 గంటలకల్లా ఆర్టీసీ కళ్యాణ మండపం విఎస్టీ దగ్గర నుంచి ప్రదర్శన ఉంటుంది. అది ఇందిరా పార్క్ వరకు ఉంటుంది. గత జూలై 9 సమ్మెలో ఏ రకంగా అయితే పాల్గొన్నామో ఇప్పుడు కూడా అదే రీతిగా పాల్గొనని చెప్పి నేను గౌరవాధ్యక్షుడిగా మీ సేవ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రం అంతటా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక రెండవది, మన జీతాలు పెంచేదాని ప్రాసెస్ పూర్తయింది. అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పూర్తయింది. అలాగనే కొన్ని పిఎఫ్, ఇటువంటి డిడక్షన్స్లో కొన్ని అవకాశాలు ఉంటే వాటిని కూడా సరి చేస్తామని చెప్పడం జరిగింది. ఇతర బెనిఫిట్ల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. వీలైనంత వరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మనం వీటన్నిటిని ఖచ్చితంగా రాబోయే 2 నెలల కాలంలో మనం మంచి విజయాలు సాధించే దిశగా కృషి చేద్దామని చెప్పి కోరుకుంటూ రేపు ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో మీ సేవ ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి సిబ్బంది, మేనేజర్, ఆపరేటర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు.